రాయలసీమలోని ఓ నియోజకవర్గంలో వైసీపీ చాప చుట్టేసిందా? జగన్ సొంత అసెంబ్లీ స్థానం పులివెందులకు కోతవేటు దూరంలో ఉన్న ఆ సీటులో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతోందా? ఓడిపోయిన నేత నియోజకవర్గానికి మొహం చాటేయడానికి కారణమేంటి? ఫోర్జరీ కేసు భయంతో పరారయ్యారా? దందాలు, భూ కబ్జాల బాగోతాలు బయటపడుతున్న సమయంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అరెస్టు భయంతో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి మోటాముల్లే సర్దుకునే పనిలో పడ్డారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ స్థానం వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి పక్కనే ఉంది. ఫ్యాన్ పార్టీ హయాంలో జరిగిన దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలకు కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈ నియోజకవర్గ నేతలదే. జగన్ బంధువులమని కొందరు, సన్నిహితులమంటూ మరికొందరు పెత్తనం చెలాయించారు. ఫ్యాన్ పార్టీ నేతలు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న విధంగా వ్యవహారాలు సాగాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కదిరి నియోజకవర్గ వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు సాగించిన దందాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని భూ కబ్జాలు కదిరిలోనే జరిగాయి. ఫోర్జరీ సంతకాలతో, నకిలీ డాక్యుమెంట్స్ తో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ వ్యవహారంలో వైసీపీ నేత మక్బూల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లో కదిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధారెడ్డికి 2024లో టికెట్ ఇవ్వకుండా ఫ్యాన్ పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. బెంగళూరులో ఉంటున్న మక్బూల్ను రంగంలోకి దింపింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో చక్రం తిప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తనంటూ కలరింగిచ్చి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మక్బూల్ అహ్మద్ పై ఇటీవల ఫోర్జరీ కేసు నమోదైంది. కదిరిలోని చర్చి స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో ఓ భాగస్వామిని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో మక్బూల్ సాక్షిగా ఉన్నారు. 2.5 సెంట్ల స్థలాన్ని 6 వ్యక్తులు 20 లక్షలకు కొనుగోలు చేసి 18 లక్షల అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్చి ప్రతినిధులు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో స్థలం కొనుగోలు చేసిన వారిలో ఒకరైన రమణారెడ్డికి తెలియకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు 2008లోనే వేరొకరికి విక్రయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో వైసీపీ నేత మక్బూల్ సాక్షిగా సంతకం చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించిన 5గురితో పాటు సాక్షి సంతకాలు చేసిన వైసీపీ నేతలు మక్బూల్, లక్ష్మీనారాయణ, డాక్యుమెంట్ రైటర్ సలీంపై ఇటీవల చీటింగ్ కేసు నమోదైంది. దీంతో నియోజకవర్గం వైపు మక్బూల్ కన్నెత్తి చూడటం లేదు. ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అజ్ఞాతంలోకి వెళ్లారట. క్యాడర్ను నడిపించే నేత లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీని వీడుతున్న ఎక్కువ మంది టీడీపీలో చేరుతున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. భూ కబ్జాల కేసుల్లో ఇప్పటికే కొందరు నేతలు అరెస్ట్ అయి జైలుకెళ్లారు. మరికొందరు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమ మైనింగ్ కేసుల్లోనూ వైసీపీ నేతలు చిక్కుకున్నారు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అధికారంలో ఉండగా వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరగలేదు. అందుకే ఇప్పుడు అడ్డంగా బుక్ అవుతున్నారు. అప్పట్లో నిలువరించి ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు వచ్చేవి కావు. నేతల అడ్డగోలు వ్యవహారాలతోనే కదిరి నియోజకవర్గంలో వైసీపీకి ఈ దుస్థితి వచ్చింది. దాదాపు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.